సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతితో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో కుప్పకూలింది. ఆయనకు అభిమానులు, చిత్ర ప్రముఖులు నివాళి అర్పించారు. బాలీవుడ్ నటుడు, డైరెక్టర్ మనోజ్ కుమార్ 87 ఏళ్ల దాటిన తర్వాత కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలు, వయోభారంతో ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉపకార్, రోటీ కపడా ఔర్ మకాన్, జై హింద్ సినిమాలకు మనోజ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆయన ఎక్కువగా దేశభక్తి చిత్రాలను రూపొందించారు. మనోజ్ కుమార్ కు భారత్ కుమార్ గాను చిత్ర పరిశ్రమలో పేరుంది. తన విలక్షణ నటన, దర్శకత్వంతో బాలీవుడ్ చిత్రాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మనోజ్ కుమార్ మృతితో భారతీయ సినిమా ఒక లెజెండ్ ని కోల్పోయిందని పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. మనోజ్ కుమార్ పూర్తి పేరు హరికృష్ణగిరి గోస్వామి. 1937 జూలై 24వ తేదీన బ్రిటిష్ ఇండియాలోని అబార్బాద్ లో జన్మించారు. 1947లో దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారతదేశానికి వలస వచ్చింది. 1957లో ఫ్యాషన్ చిత్రంతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. హరియాలి, ఔరా రాస్తా, వహీద్ వంటి చిత్రాలతో గుర్తింపు సాధించారు. 1967లో విడుదలైన ఉపకార్ చిత్రం ఆయనకు భరత్ కుమార్ అనే బిరుదును తీసుకొచ్చి పెట్టింది. ఈ చిత్రం తర్వాత ఆయన దేశభక్తి ఆధారిత చిత్రాలను ఎక్కువగా దర్శకత్వం చేయటం ప్రారంభించారు. దేశ సామాజిక సమస్యలపై చిత్రాలు పురబ్ ఔర్ పశ్చిమ, రోటీ కపడా ఔర్ మకాన్, క్రాంతి తదితర సినిమాలతో మనోజ్ కుమార్ దేశ సామాజిక సమస్యలను, జాతీయ భావాలను తట్టిలేపారు. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయి. ఆయన రచయితగా, దర్శకుడిగా, నటుడిగా తన సత్తాను చాటారు. 1992లో భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2016లో ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఇది భారతీయ సినిమాకు అత్యున్నత పురస్కారం. మనోజ్ కుమార్ దేశభక్తి చిత్రాల ద్వారా యువతలో జాతీయ భావాన్ని పెంపొందించారు. మేరా దేశ్ కి ధర్తీ వంటి పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచాయి. ఆయన చిత్రాలు సామాజిక సందేశాలను అందించడంలో ప్రత్యేక శైలితో కూడినవి. చిత్రరంగంలో ఆయన సహచరుడైన దర్శకుడు అశోక్ పండిత్ మాట్లాడుతూ, మనోజ్ కుమార్ మా స్ఫూర్తి ప్రదాత. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఒక సింహంలా నిలిచి దేశభక్తిని సినిమా ద్వారా చాటారని కొనియాడారు. మనోజ్ కుమార్ గత కొన్నేళ్లుగా వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ రోజు ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స చేసినప్పటికీ సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన భార్య షాహీ గోస్వామి, అలాగే కుమారుడు విశాల్, కుమార్తె కాజల్ అక్కడే ఉన్నారు. మనోజ్ కుమార్ మృతి చెందారనే వార్త తెలిసిన వెంటనే బాలీవుడ్ తో పాటు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ లో స్పందించారు. మనోజ్ కుమార్ మృతి దేశానికి చాలా నష్టమని అన్నారు. ఆయన చిత్రాలు భారతీయ విలువలను, సంస్కృతిని ప్రపంచానికి చాటాయని కొనియాడారు. మనోజ్ కుమార్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు. నటుడు అక్షయ్ కుమార్, మనోజ్ కుమార్ తనకు దేశభక్తి చిత్రాల్లో స్ఫూర్తి అని, ఆయన వారసత్వం ఎప్పటికీ ఉంటుందని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. మనోజ్ కుమార్ది చిరస్థాయిగా గుర్తుండిపోయే వ్యక్తిత్వం. 1999లో నటనకు ఆయన వీడ్కోలు పలికారు. మనోజ్ కుమార్ చిత్రాలు ఏనాటి యువతలోని ప్రతిభను చూపిస్తున్నాయి. మనోజ్ కుమార్ సినిమాలు, సందేశాలు దేశ ప్రేమ స్ఫూర్తితో వచ్చాయి. ఈ చిత్రాలు ఎన్నో తరాలకు ఆకట్టుకున్నాయి. ఆయన అభిమానులు, సినిమా ప్రియులు ముంబైలోని ఆయన నివాసం వద్దకు చేరుకొని చివరి వీడ్కోలు పలుకుతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.